రాజుకు వేటంటే అమితమైన ప్రేమ. రాజ్య వ్యవహారాల కంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్ళి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంతఃపురం బాధ్యతలు అప్పగించాడు. అంతఃపురాన్ని భద్రంగా చూసుకుంటానని మాట ఇచ్చాడు భద్రయ్య. కొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఇక భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో ఇలా అన్నాడు. భద్రయ్య, అంతా క్షేమమేనా అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలుపుతూ అంతా భద్రంగా ఉంది ప్రభు అని బదులిచ్చాడు. రాణిగారెక్కడా కనిపించడం లేదే అన్నాడు రాజు. అప్పుడు భద్రయ్య యువరాజు గారిని చూడడానికి ఆస్థాన వైద్యుడి విడిదికి వెళ్ళారు ప్రభు అన్నాడు. యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు, వారికి ఏమైంది అన్నాడు రాజు. పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభు అన్నాడు భద్రయ్య. రాజు మనసు కీడు శంకించింది. పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది, ఏ ప్రమాదం ముంచుకొచ్చింది అన్నాడు ఆందోళనగా. మన యువరాణి గారిని అపహరించుకొని వెళ్ళడానికి వచ్చారు ప్రభు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు అన్నాడు. ఏమిటి, మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణి గారు ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగాడు రాజు. అపహరించుకొని వెళ్ళిపోయారు ప్రభు. బహుశా రాక్షసంగా వివాహం ఆడి ఉండవచ్చు వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. అంతఃపురం అంతా భద్రంగానే చూసుకున్నాను అన్నట్లు. రాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్య వ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంతఃపురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్థితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించకపోవడం ఒక్కటే కాకుండా అసమర్థుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించటం వల్ల ఎంతటి అనర్థం ముంచుకు వచ్చిందో అర్థం చేసుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే బాధ్యతలను విస్మరించరాదు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించలేని వారు ఆ స్థానంలో ఉండే అర్హతను కోల్పోతారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.